హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. మన టీమ్ వైజ్ అనాలిసిస్ ఆఫ్ వరల్డ్ కప్ టీమ్స్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ఘనిస్తాన్ గురించి మాట్లాడదాం. ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్ వరల్డ్ కప్లో కూడా సెమీఫైనల్స్కి వెళ్ళారు. టీంలో బిగ్ స్టార్స్ కనపడడం ఎక్సెప్ట్ మేబీ రషీద్, అయినా సరే దే ఆర్ ఎక్సెప్షనల్ ఇన్ ఐసీసీ టోర్నమెంట్స్లో వాళ్ళకి ఆ మోటివేషన్, తమ కంట్రీ పేరు నిలబెట్టాలని చెప్పి ఆ కసితో ఆడతారు వాళ్ళు. మనం ఈవెన్ వన్డే వరల్డ్ కప్లో కూడా చూసాం ఎంత బాగా ఆడారు వాళ్ళని చెప్పి. సో ఐ థింక్ అదే స్పిరిట్తో వాళ్ళు ఈ వరల్డ్ కప్లో కూడా పర్ఫామ్ చేస్తారు. మరి ఈసారి వాళ్ళ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూడాలి మనం. వాళ్ళకున్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ డొమెస్టిక్ స్ట్రక్చర్ ఏమాత్రం బాగుంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ కూడా ఉంది వాళ్ళకి, కొంత దాని నుంచి అది టాలెంట్ ఎమర్జ్ అవుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ద్వారిష్ రసూలి కూడా దాంట్లో బాగా పర్ఫామ్ చేశాడు. కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళకి ఒక హోమ్ వెన్యూ సరిగ్గా లేకపోవడం, వీళ్ళందరూ కూడా లీగ్స్లో ఆడతారు. లీగ్స్లో ఆడి అక్కడ పర్ఫార్మెన్స్ ఆధారంగా వాళ్ళు ఆ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు. తప్పిస్తే వాళ్ళ డొమెస్టిక్ స్ట్రక్చర్ సరిగ్గా లేకుండా ఏదో అతి కష్టం మీద వాళ్ళు దే కంబైన్. అంటే వాళ్ళు ఈవెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఎవరితో ఆడతారు వాళ్ళు? మోస్ట్ ఆఫ్ ది మ్యాచెస్ దే ప్లే అగేన్స్ట్ స్మాలర్ టీమ్స్. మన ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడి ఎన్ని సంవత్సరాలు, నేను ఫస్ట్ కామెంటరీ చెప్పాను 2018లో. ఆ తర్వాత ఐ డోంట్ థింక్ ఇండియా ప్లేడ్ ఏ టెస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్లు ఆడడం మనం ఎప్పుడైనా అరుదుగా బయలాటరల్ సిరీస్. సో బయలాటరల్స్ పెద్ద టీమ్స్తో ఆడరు వాళ్ళు. సో ది క్వాలిటీ ఆఫ్ అపోజిషన్ ఫర్ దెమ్ ఈజ్ ఆల్వేస్ బీన్ నాట్ గ్రేట్. సో అయినా సరే వాళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ దిస్ టీమ్. ఈసారి కూడా వాళ్ళు ఖచ్చితంగా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. వాళ్ళు గ్రూప్ ఆఫ్ డెత్లో ఉన్నారు, గ్రూప్ డీలో ఉన్నారు. వాళ్ళు డీలో వాళ్ళతో పాటు మరి సౌత్ ఆఫ్రికా ఉంది, న్యూజిలాండ్ ఉంది. సో వాళ్ళని దాటుకొని వీళ్ళు రావాలంటే కొంచెం ఇబ్బందికరమే. కానీ ఐ థింక్ చూడాలి మరి ఆ గ్రూప్లో వాళ్ళు దాటుకొని రాగలుగుతారా. ఇంకా వాళ్ళకి యూఏఈ కూడా ఉంటుంది, యూఏఈ అండ్ కెనడా కూడా ఉంటుంది. వాటి పెద్ద ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ ఈ మిగతా టీమ్స్తో వాళ్ళని దాటుకొని రావాలి. గ్రూప్ ఆఫ్ డెత్లో వాళ్ళు ఫస్ట్ హర్డిల్ వాళ్ళకి అదే ఉంటుంది. బట్ అక్కడ దాటితే మాత్రం వాళ్ళు బాగా నెక్స్ట్ గ్రూప్ అంతా, అంటే మన ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సూపర్ 8 చాలా టఫ్ గ్రూప్. కానీ వీళ్ళు ఎంటర్ అయితే కనుక ఆ సూపర్ 8లో మరి అంత స్ట్రాంగ్ టీమ్స్ ఉండకపోవచ్చు. కాబట్టి అక్కడ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా దే హ్యావ్ ఎ టఫ్ గ్రూప్ అట్ ది ఇనీషియల్ స్టేజ్. అదైతే మనం చెప్పక తప్పదు. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే స్పిన్ బౌలింగ్. బ్రహ్మాండం స్పిన్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఇద్దరు కూడా దే హంట్ ఇన్ పేర్స్. వాళ్ళిద్దరు కూడా అద్భుతమైన రికార్డు ఉన్న స్పిన్ బౌలర్స్. మహమ్మద్ నబీ కూడా చాలా ఎఫెక్టివ్. అంటే ఆ థర్డ్ స్పిన్నర్ రోల్ అది బ్రహ్మాండంగా, ముజీబ్ కూడా ఉన్నాడు వాళ్ళ టీంలో. సో నలుగురు బ్రహ్మాండమైన స్పిన్ బౌలర్స్ వాళ్ళకి ఉన్నారు. సో అది వాళ్ళకున్న స్ట్రెంత్. అది కాక వాళ్ళు గ్రూప్ స్టేజ్లో 3 డే మ్యాచ్లు ఆడుతున్నారు, 2 మ్యాచ్లు చెన్నైలో ఆడుతున్నారు. అది కూడా వాళ్ళకి అడ్వాంటేజ్. చెన్నై కనుక యూజువల్ టర్నర్ పిచ్ ఉంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. డే మ్యాచెస్లో ఏంటంటే డ్యూ ఫ్యాక్టర్ ఉండదు వాళ్ళకి. మామూలుగా 11కి ఎప్పుడో స్టార్ట్ అయ్యే మ్యాచ్లు ఆడుతున్నారు వాళ్ళు, 11 o'clock స్టార్ట్. సో డే మ్యాచ్లో వాళ్ళ స్పిన్ బౌలింగ్ చాలా ఎఫెక్టివ్గా ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దే ఆర్ గుడ్ ఇన్ ద పేస్ డిపార్ట్మెంట్ ఆల్సో. వాళ్ళకి ఫజల్ హక్, ఫరూకీ, నవీన్, తర్వాత నవీల్ ఉల్ హక్, తర్వాత ఆల్రౌండర్స్ అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బదీన్ నైబ్, వీళ్ళ ఎక్కువ మందికి ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇండియన్ పిచెస్ వాళ్ళు బాగా కొట్టినవండి. ఇండియా వాళ్ళకి సెకండ్ హోమ్గా కూడా వాళ్ళు ఆడుతుంటారు. కాబట్టి చాలా సందర్భాల్లో దే హ్యావ్ ఫెమిలియారిటీ విత్ ఇండియన్ కండిషన్స్. సో ఇండియన్ కండిషన్స్తో వాళ్ళకున్న ఫెమిలియారిటీ కూడా వాళ్ళకి చాలా ప్లస్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రధానంగా ఇదే వాళ్ళ స్ట్రెంగ్త్ హ్యాపెన్స్ టు బి బౌలింగ్, పర్టికులర్ స్పిన్ బౌలింగ్. ఆ స్పిన్ బౌలింగ్తోనే వాళ్ళు గెలవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్యాటింగ్లో కూడా మీకు ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, లాస్ట్ వరల్డ్ కప్లో 2024 వరల్డ్ కప్లో లీడింగ్ రన్ స్కోరర్ హ్యాపెన్స్ టు బి రెహమానుల్లా గుర్బాజ్. అతను ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు, కానీ ఆ ఫామ్లో ఉంటే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తాడు. సో అతను కానీ అలాగే ఇబ్రాహిం జర్ద్రాన్, అతని ఓపెనింగ్ పార్ట్నర్, అతను కూడా చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. స్ట్రైక్ రేట్ అంత గొప్పగా ఉండకపోవచ్చు. దాన్ని కొత్తగా చెప్పిన ద్వార్షిష్ రసూలి అనుకుంటా అతని పేరు, అతను కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. నబీ కానీ, గుల్బదీన్ నయీబ్, అజ్మతుల్లా ఉమర్జాయ్, వీళ్ళు కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అది మెయిన్గా వాళ్ళకి ఇంకో స్ట్రెంత్ ఏంటంటే 4 ఆల్రౌండర్స్ ఉన్నారు వాళ్ళకి. 4 ఆల్రౌండర్స్, గుల్బదీన్ కానీ, అజ్మతుల్లా ఉమర్జాయ్, నబీ అండ్ రషీద్ ఖాన్. సో నలుగురు దే ఆర్ బోత్ గుడ్ విత్ ద బ్యాట్ యాజ్ వెల్ యాజ్ బాల్.
సో నలుగురు ఆల్రౌండర్స్ ఉండడం వల్ల వాళ్ళకి బౌలింగ్లో ఆప్షన్స్ ఉంటాయి, బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉంటుంది. సో ఇవి వాళ్ళకి ప్రధానంగా ఉన్న స్ట్రెంగ్స్. స్ట్రెంగ్స్తో పాటు వీక్నెసెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ చాలా ఇన్కన్సిస్టెంట్, స్ట్రైక్ రేట్ ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు రెహమానుల్లా ఇన్కన్సిస్టెంట్, స్ట్రైక్ రేట్ బాగుంటుంది కానీ ఇన్కన్సిస్టెంట్. ఇబ్రాహిం జద్రాన్ కానీ మిగతా బ్యాటర్స్ అందరి స్ట్రైక్ రేట్ కూడా చాలా చాలా ఆర్డినరీగా ఉంటుంది. అందులో మరి అక్కడ జరిగినప్పుడు యుఎస్ఏ అండ్ వెస్టిండీస్లో జరిగినప్పుడు అక్కడ లో స్కోరింగ్ వెన్యూస్ కాబట్టి అక్కడ వాళ్ళకి అది కలిసి వచ్చింది. కానీ ఇండియాలో ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా ఇండియాలో ఎక్కువ మ్యాచ్ వాళ్ళు ఇండియాలో ఆడతారు. ఇండియాలో ఫ్లాట్ సర్ఫేసెస్ మీద వాళ్ళ స్ట్రైక్ రేట్స్ కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో ఈసారి వాళ్ళకి కొన్ని గ్రూప్ స్టేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, తర్వాత ఇక్కడ ఫ్లాట్ పిచెస్ మీద వాళ్ళు ఎంతవరకు వాళ్ళ బ్యాటింగ్ రాణిస్తుంది అనేది కొంత సమస్య. సో వాళ్ళ బ్యాటింగ్ కనుక క్లిక్ అయితే వాళ్ళ ప్రోగ్రెషన్ ఈజీగా ఉంటుంది, లేకపోతే కొంచెం కష్టమే పరిస్థితే నాకు కనిపిస్తుంది ఈ టీంకి. సో వాళ్ళు గ్రూప్ స్టేజ్ దాటితే సూపర్ 8 కూడా దాటడం కష్టమేమో నాకు అనిపిస్తుంది. ఈసారి వాళ్ళు సెమీస్కి రాకపోవచ్చు అని నా అభిప్రాయం. ఈ టీంలో ఎక్స్ఫాక్టర్ వితౌట్ ఎనీ డౌట్ రషీద్ ఖాన్ ఇదివరకు కూడా అంత ఎఫెక్టివ్గా లేకపోవచ్చు, కానీ వరల్డ్ కప్ టైంలో హీ విల్ బ్రింగ్ అవుట్ హిస్ బెస్ట్. బాల్తో కానీ బ్యాట్తో కానీ అతను ఎప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేస్తాడు. అతను కూడా ఈసారి కెప్టెన్ కూడా కాబట్టి రషీద్ ఖాన్ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్పెషల్ దిస్ వరల్డ్ కప్. అతను నాకు ఎక్స్పెక్ట్. నూర్ అహ్మద్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, బట్ ఐఎమ్ గోయింగ్ విత్ రషీద్ ఖాన్. అతను ఆల్రౌండ్ ఎబిలిటీ, అతను ఈ టీంకి తురుపు ముక్క కాబోతారని నేను అనుకుంటున్నాను. తర్వాత వీళ్ళ టీం అయితే నేను చెప్పను, చాలా కొత్త పేర్లు ఉంటాయి, కానీ నేను వీళ్ళ లైక్లీ 11 చెప్తాను. రెహమానుల్లా, గుర్బాజ్ అండ్ ఇబ్రాహిం జద్రాన్ ఓపెన్ చేస్తారు. తర్వాత సదికుల్ అటల్ ఈజ్ అ గుడ్ ప్లేయర్. అంటే వీళ్ళకి స్పెషలిస్ట్ బ్యాటర్స్ తక్కువ ఉంటారు, దాంట్లో సదికుల్ అటల్ హెస్ బిన్ కన్సిస్టెంట్. అటల్ అండ్ దార్విష్ రసూలి వీళ్ళిద్దరు. దార్విష్ రసూలి వీళ్ళు యాక్చువల్గా 2 వార్మప్ మ్యాచ్లు ఆడారు, ఒకటి స్కాట్లాండ్తో ఒకటి వెస్టిండీస్, 2 గెలిచారు. రెండిట్లో కూడా 180+ చేశారు వీళ్ళు. సో వీళ్ళ బ్యాటింగ్ బాగా క్లిక్ అయింది. ఆడిన రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో ఆడారు వరల్డ్ కప్ ముందు వార్మప్ మ్యాచెస్. రెండిట్లో కూడా బ్యాటింగ్ బాగా చేస్తారు. దాంట్లో దార్విష్ రసూలి ఒక మ్యాచ్లో 180 స్ట్రైక్ రేట్తో 80 చేశాడు. సో బ్యాటింగ్ టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. సో నెంబర్ 5లో అజ్మతుల్లా ఉమర్జాయ్, నెంబర్ 6లో నబీ, లేకపోతే నబీ ముందు ఉమర్జాయ్ తర్వాత గుల్బదీన్ నయీబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబుర్ రెహమాన్ కానీ నవీన్ ఉల్ హక్ ఇద్దరిలో ఒకరిని ఆడించుకునే అవకాశం ఉంది. ఫజల్ హక్ ఫరూకీ ఇది రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్. సో ఫజల్ హక్ ఫరూకీ, ఉమర్జాయ్ అండ్ గుల్బదీన్ వాళ్ళు సీమ్ బౌలర్స్. స్పిన్ బౌలర్స్ 3 స్పిన్నర్స్, 3 పేసర్స్ ఉండే అవకాశం, 3 లేదా 4 ఉండే అవకాశం. సో బౌలింగ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి, చాలా ఆప్షన్స్ బౌలింగ్లో వీళ్ళు కనిపిస్తున్నాయి. సో బౌలింగ్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్. ఆ బౌలింగ్ బలంతో వాళ్ళు ఈసారి మరి వరల్డ్ కప్లో ముందంజ వేస్తారా, లేకపోతే ఇప్పుడు మరి వాళ్ళు ఉన్న టఫ్ గ్రూప్స్లో మరి గ్రూప్ స్టేజ్లో నిష్క్రమిస్తారా? గ్రూప్ స్టేజ్లో గ్రూప్ డీల్ నుంచి బయటపడడమే వాళ్ళకి కొంచెం కష్టం. కానీ వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ నేను చెప్పినట్టుగా గ్రూప్లో వాళ్ళు 3 డే మ్యాచెస్ ఆడతారు కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఉండదు. ఆ డే మ్యాచెస్ అడ్వాంటేజ్ వాళ్ళకి కనిపిస్తుంది. ఎనీవే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో అంత గొప్ప ఛాన్సెస్ మనకు కనబట్టలేదు ఈసారి. దే ఆర్ గుడ్ సైడ్, బట్ నాట్ జైంట్ కిల్లర్గా ఒకరిద్దరు టీమ్స్కి ఇబ్బంది పెట్టచ్చు, కానీ వాళ్ళు సెమీస్కి వెళ్తారనేది డౌట్. ఈవెన్ సూపర్ 8 కూడా అతి కష్టం చేస్తారేమో చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.